మరి కొంత బకాయిలు కొన్ని పెండింగ్ బిల్స్ ఇవ్వాలి అని మాట్లాడుకుంటూ అందులో ఉద్యోగస్తులకు సంబంధించి మరి దాదాపు 25,000 కోట్ల రూపాయలు మరి పెండింగ్ ఉంటే 519 కోట్ల రూపాయలు జీపీఎఫ్కో 214 కోట్ల రూపాయలు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ కోసం, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది అది కూడా ఒక కిస్తే, పోలీసు వాళ్ళకు కూడా సరెండర్ లీవ్ ఒక్కిస్తే, అదేవిధంగా ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగస్తులకు వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఓన్లీ 300 crores కడతాము అని చెప్పి చెబుతూ మరి ఈరోజు చూస్తూ ఉంటే ప్రసార మాధ్యమాల్లో ఎక్కడైనా మరి సంక్రాంతి కానుకలు, సంక్రాంతి మరి పండగ సందర్భంగా కూటమి ప్రభుత్వం వరాలు అని చెప్పేసి చూస్తూ ఉంటే ప్రజలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఉద్యోగస్తులకి ఏదో వీళ్ళు కొత్తగా మరి వరాలు కురిపిస్తున్నారేమో, లేకపోతే కానుకలు ఇస్తున్నారేమో అనేటువంటి భావం కలుగజేసే విధంగా కనిపిస్తుంది తప్ప లోపల ఏమీ లేదు. చెప్పాలంటే జీపీఎఫ్ అనేది వాళ్ళ సొంత డబ్బు, దాచుకున్న డబ్బు. ఆ డబ్బు కూడా మొత్తం క్లియర్ చేయకుండా మరి 519 కోట్ల రూపాయలు దాంట్లో నుంచి పే చేస్తామంటున్నారు. చాలా రోజుల తర్వాత పెండింగ్ పెట్టుకుని వాళ్లకు ఏదో వరాలు కురిపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, చెబుతూ ఉన్నారు. అదేవిధంగా సరెండర్ లీవ్స్ కూడా మరి సంవత్సరానికి 15 రోజులు ప్రతి ఉద్యోగి కూడా లీవ్ సరెండర్ చేసుకునేదానికి అర్హత కలిగి ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా దాన్ని పెండింగ్ పెట్టి ఉన్నారు, దాదాపు 3 సంవత్సరాల దాకా. అది ఉద్యోగస్తులకి ఎవరికి ఇవ్వకుండా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో 214 కోట్లు, అది కూడా ఒక కిస్తీ ఇస్తున్నాం అని చెప్పడము, అలాగే సిపిఎస్ కూడా ఒక కిస్తీ 300 కోట్లు ఇస్తున్నామని చెప్పడము. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తులకు సంబంధించి టీడీఎస్ కింద 265 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు. నాకైతే అర్థం కావట్లే. నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా మరి దాదాపుగా 36 సంవత్సరాలు పనిచేశాను. అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘానికి కూడా నేను వైస్ చైర్మన్గా ఉంటున్నాను. అయితే ఈ టీడీఎస్ అనేది ఉద్యోగస్తులకు సంబంధించి ఏదో పేమెంట్ అంటుంటే నాకైతే అర్థం కావట్లా. మరి ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఉద్యోగి కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే అతనికి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో అంతే కడతాడు తప్ప ముందు కార్పొరేట్ సంస్థల్లాగా అమౌంట్ కట్టడం తర్వాత వెనక్కు రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో లేదు. మరి దాదాపు మరి 265 కోట్ల రూపాయలు టీడీఎస్ మరి ఎవరికి ఇస్తున్నారో ఉద్యోగస్తులు కొంటున్నారు కానీ నాకైతే అర్థం కావట్లా. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఉద్యోగ సంఘాలతో పిలిచి ఇదిగో మీకు ఇంత రావాలి, మీరు 25,000 కోట్ల రూపాయలు అంటున్నారు, ప్రస్తుతానికి ఇదిగో ఇంత ఇవ్వబోతున్నాం, దేంట్లో ఈ హెడ్లో ఇంత ఇవ్వబోతున్నాం, జీపీఎస్కి ఇంత, సరెండర్ లీవ్లకి ఇంత, ఏపీజేఏలకి ఇంత అనే చెప్పాలి. అలాంటిది ఏమీ చెప్పకుండా మరి కన్ఫ్యూజ్ చేస్తూ ఈ టీడీఎస్ అనేది తీసుకొచ్చి కూడా దీంట్లో పెడుతూ దాదాపు 1,300 కోట్ల రూపాయలు మేము ఇస్తామంటున్నారు. నాకైతే తెలియట్లా. మరి 519, 214, 300 కలిపితే 1033 కోట్ల రూపాయలే అవుతుంది. కానీ మరి 1,300 కోట్ల రూపాయలు ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇది చెబుతూ లక్షల మంది ఇళ్లలో మరి సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి, వాళ్ళంతా కూడా ఆనందించబోతున్నారు అంటున్నారు. కానీ దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,80,000 పైగా ఉన్నటువంటి పెన్షనర్లకు కూడా ఏ విధంగా కూడా ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనపడతలా. ఈరోజు ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి మరి రావాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయలలో డిఏ అరియర్స్ అయితేనేంటి, అదేవిధంగా పిఆర్సీకి సంబంధించినటువంటి అరియర్స్ అయితేనేంటి, అదేవిధంగా సరెండర్ లీవ్లు కానీ,
సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క కంట్రిబ్యూషన్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ జీపీఎఫ్, వాళ్లకున్నటువంటి ఈఎల్ ఎన్కాష్మెంట్కి సంబంధించిన డబ్బు, అదేవిధంగా మరి వాళ్ళు కమ్యుటేషన్ ఆఫ్ లీవ్, ఇవన్నీ కూడా మరి గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా మరి ఇలాంటివన్నీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీపీఎఫ్ అవన్నీ కూడా ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉండిపోతున్నాయి. అదేవిధంగా మెడికల్ రియంబర్స్కి సంబంధించినటువంటి బిల్స్ కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉంటే అవి ఉద్యోగులను పిలిచి ఇదిగో ఇన్ని రావాలంటున్నారు, మీకు ఇవి ఇవ్వబోతున్నాం, మరి ఇంత ఈ పలానా జీపీఎఫ్లో ఇంత అమౌంట్ మీకు రావాలి, ప్రస్తుతానికి ఇంత ఇవ్వబోతున్నాం అనేది లేకుండా, లెక్కలు చెప్పకుండా ఎక్కడైనా ఒక శ్వేతపత్రం ఇవ్వమనండి. ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలు, మాకు రావాల్సినటువంటి డబ్బులే తప్ప ప్రభుత్వము కానుకలు లేకపోతే ఇనాములు ఎక్కడా లేవు. ఈ పేపర్లు కానీ లేకపోతే టీవీలు కానీ చూసే వాళ్ళకి కనిపిస్తుంది, అమ్మా ఈ ఉద్యోగస్తులకి ప్రభుత్వము ఏవేవో ఇస్తుంది, ఏవేవో నజరానాలు చేస్తుంది, ఏవేవో కానుకలు ఇస్తుంది సంక్రాంతి సందర్భంగాని. ఉద్యోగస్తులు కూడా ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది, మేము రాగానే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తాం. అదేవిధంగా మరి పిఆర్సీని, మంచి పిఆర్సీని ఇస్తాం, వెంటనే మధ్యంతర వృత్తిని కూడా ఇస్తాం అని చెప్పి హామీలు ఇచ్చింది. దాదాపు మరి 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా పిఆర్సీని అపాయింట్ చేయలేదు, మధ్యంతర వృత్తిని ఇవ్వలేదు. రావాల్సినటువంటి బకాయిలలో ఈ రోజు వరకు ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనపట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.